ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ బిగ్ ఛానల్ వారికి వారి యాజమాన్యానికి అనేక విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్న ముందుగా బిగ్ ఛానల్ వారికి నమస్కారం తెలుపుతూ అనేక విషయాలు వెలుగులోకి తీసుకొస్తూ ఈ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న గత పాలకులు కావచ్చు, గత సంవత్సరంలో చేసిన రోడ్డు మరమ్మతులు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్ట్ వర్కులు కావచ్చు, ఈ కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో పత్తిది దోసుకోవటం దాచుకోవటం పనులు మొత్తం నక్కనడతగా నడిపించి ఆఫ్ చేయడం జరిగింది. ఈ మున్సిపాలిటీ పరిధిలో ఈ 33 వార్డులలో అనేక మంది కౌన్సిలర్లు నాయకులు కలిసి కొన్ని బిల్డింగ్స్ విన్లని కావాలని చెప్పేసి కచ్చగట్టి కొంతమంది దగ్గర కొన్ని ముడుపులు తీసుకొని ధనాధన్ ప్రగతి నగర్ ఏరియాలో ఉన్న ఇండ్లు మొత్తం కూడా కమిషనర్ తీసుకొచ్చి కూల్చివేయడం జరిగింది. 40 ఫీట్ల రోడ్డు అని చెప్పేసి చేయడం జరిగింది. దానికి నా పేరు బొంకూరు పరమేష్, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో ఈ 30 ఫీట్ల రోడ్డు చేస్తే ఈ ఏరియాలో ఉన్న సుమారు 150 కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని చెప్పేసి స్థానిక కోనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. వారు స్పందించి ఈ ఏరియా మొత్తం కూడా విజిట్ చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిధులు మంజూరు చేసి ఈ రోడ్ని 30 ఫీట్లుగా చేస్తానని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సాబిర్ పాషా గారు, పొంగులేటి సీనన్న వారంతా కూడా గతంలో ఇక్కడ ధర్నా చేసి ఆపినప్పుడు వారు విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రభుత్వం మారిన తర్వాత ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో మాకు న్యాయం జరుగుద్ది అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బలిగిన వర్గాల ప్రజలందరూ కూడా ఆశిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తూ మరియు బిగ్ టీవీ వారికి కూడా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.